నమస్కారం. ఈ వీడియోలో మనం మాఘశుద్ధ సప్తమి అంటే రథసప్తమి యొక్క విశిష్టతను తెలుసుకోబోతున్నాం. ఆరోగ్యానికి అధిదేవత, ప్రత్యక్ష దైవం అయిన సూర్యభగవానుడు జన్మించిన పర్వదినమే రథసప్తమి. కశ్యప ప్రజాపతి మరియు అదితి దంపతులకు మాఘశుద్ధ సప్తమి నాడు సూర్యుడు జన్మించాడు. అందుకే దీనిని సూర్య జయంతి అని కూడా అంటారు. ఇది సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణించడాన్ని కూడా సూచిస్తుంది. దానినే మనం ఉత్తరాయణం అని కూడా అంటున్నాము. ఈ రోజు నుండే సూర్యకిరణాల తీవ్రత పెరుగుతుంది. అంటే చలి తగ్గి ఎండలు మొదలవుతాయి. భౌతికంగా చూస్తే సూర్యుడు ఒక మండుతున్న అగ్నిగోళం. కానీ వైజ్ఞానికంగా చూస్తే ఆయన సమస్త జీవరాశికి ప్రాణాధారమైన శక్తి కేంద్రం. ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే ఇంద్రియాలకు మరియు మనస్సుకు అతీతమైన సర్వదేవతాత్మక పరంజ్యోతి ఆయన. మాఘమాసం ఎందుకు ప్రత్యేకమైనదని తెలుసుకుందాం. సంవత్సరాన్ని ఒక రోజుగా భావిస్తే ఉషఃకాలాన మకర సంక్రమణం జరుగుతుంది. అలానే ప్రాతకాలం అంటే మాఘమాసం అవుతుంది. రోజులో ఉదయం చేసే సూర్యారాధన ఎలా శ్రేష్టమో సంవత్సరంలో మాఘమాసం అంత పవిత్రమైనది. రథసప్తమి నాడు తెల్లవారుజామునే లేచి ఇంటి ముందు రథం ముగ్గు వేయాలి. రథం తూర్పు వైపు ప్రయాణిస్తున్నట్టుగా ఉండాలి. సూర్యుడి రథానికి ఒకే చక్రం ఉంటుంది. అది ఒక సంవత్సర కాలచక్రానికి ప్రతీక. దానికి ఉండే 7 గుర్రాలు వారంలోని 7 రోజులకు, కాంతిలోని 7 రంగులకు చిహ్నాలు. ఈ రథాన్ని నడిపే సారథి అనూరుడు. రథసప్తమి అంటే సూర్యభగవానుడు తన 7 గుర్రాల రథంపై ఉత్తరాయణ యాత్రను వేగవంతం చేసే రోజు. ఆ రథం మన ఇంటి ముంగిట ఆగి మనకు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ ఆయనకు స్వాగతం పలకడమే ఈ ముగ్గు ఉద్దేశం. వైజ్ఞానికంగా ఆలోచిస్తే తెల్లవారుజామునే లేచి ముగ్గు వేయడం వల్ల మనకు స్వచ్ఛమైన సూర్యకిరణాలు సోకుతాయి. ఇది మన శరీరానికి కావలసిన విటమిన్ డిని అందిస్తుంది. ఆధ్యాత్మికమైన ఉద్దేశం చూస్తే ముగ్గులో వాడే బియ్యపిండి క్రిమికీటకాలకు ఆహారంగా మారుతుంది. అంటే భూతయజ్ఞం చేసిన పుణ్యం మనకు లభిస్తుంది. 7 చిక్కుడుకాయలను తీసుకుని పుల్లల సహాయంతో ఒక రథం ఆకారంలో తయారు చేయాలి. దీనిని ఇంటి ముందు వేసిన రథం ముగ్గుపై ఉంచాలి. ఇది సూర్యభగవానుడి అసలు రథానికి ఒక చిరు నమూనా. చలికాలం ముగిసే సమయంలో వచ్చే వాత పిత్త దోషాలను నివారించే శక్తి చిక్కుడుకాయలకు ఉంది. అందుకే దీనిని రథసప్తమిలో భాగంగా మనం వాడతాం. ఈ రోజున జిల్లేడు ఆకులతో స్నానానికి ప్రత్యేకత ఉంది. సూర్యుడికి మరో పేరు అర్కహ. జిల్లేడు ఆకులను అర్కపత్రాలు అంటారు. మొత్తం 7 జిల్లేడు ఆకులను ఒకటి తల మీద, భుజాల మీద 2, మోకాళ్ళ మీద 2, పాదాల మీద 2 పెట్టుకుని స్నానం చేయాలి. 7 జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే కాక 7 జన్మల్లో చేసిన పాపములను, 7 రకములైన వ్యాధులను నశింపచేస్తాయని శాస్త్రం చెప్తోంది. ఈ స్నానానికి వైజ్ఞానిక కారణం కూడా తెలుసుకుందాం. చలికాలం నుంచి ఎండాకాలంలోకి మారే సమయంలో చర్మ వ్యాధులు రాకుండా ఉండడానికి, రోగనిరోధక శక్తి పెరగడానికి జిల్లేడులోని ఔషధ గుణాలు ఉపయోగపడతాయి. సృష్టి స్థితి లయలకు కారణమైన ఆ పరంజ్యోతి యొక్క ఆరాధనా విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఏడాది పొడవునా చేసే సూర్యారాధన ఫలం ఈ ఒక్కరోజు పూజతో లభిస్తుంది. సూర్యోదయ సమయంలో పూజ ప్రారంభించాలి. సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా రాగి పాత్రనే వాడాలి. రాగి పాత్రతోనే ఎందుకు ఇవ్వాలి అంటే రాగి పాత్రలో నీరు సూర్యకిరణాల శక్తిని త్వరగా గ్రహిస్తుంది. ఎర్రచందనం, ఎర్రటి మందార పూలతో పూజిస్తే ఆయన త్వరగా అనుగ్రహిస్తాడు. అలాగే ఈరోజు నైవేద్యాన్ని ఇంట్లో కాకుండా ఆరుబయట వండాలి. ఆరుబయట సూర్యకిరణాలు పడే చోట ఆవు పేడతో చేసిన పిడకలతో మంట వేసి చిక్కుడు ఆకులను దొప్పలుగా చేసి ఆవు పాలను పొంగించి పరమాన్నం వండి సూర్యుడికి నైవేద్యంగా సమర్పించాలి. సూర్యకిరణాల ప్రభావం ఈ ఆకులపై పడి ఆ ప్రసాదాన్ని మనం భుజించడం వల్ల శరీరానికి రోగనిరోధక శక్తి లభిస్తుంది. ఇది కేవలం నైవేద్యం మాత్రమే కాదు, ప్రకృతి శక్తులను మన శరీరానికి అందించే ఒక ఔషధ ప్రక్రియ. ఆదిత్య హృదయం పఠించడం లేదా ఓం సూర్యాయ నమః అని 108 సార్లు జపించడం వల్ల మానసిక ధైర్యం మరియు ఆయురారోగ్యాలు చేకూరుతాయి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటే ఆరోగ్యాన్ని భాస్కరుని నుండే కోరుకోవాలి. సూర్యోపాసనగా చేసే సూర్య నమస్కారాలు కేవలం వ్యాయామం కాదు, ఒక ఉపాసన. భారతీయ యోగశక్తిని ప్రపంచానికి చాటిన ప్రక్రియ ఇది. అలానే సూర్య అనుగ్రహం పొందిన పురాణ పురుషుల గురించి తెలుసుకుందాం.
రావణ వధకు ముందు అగస్త్య మహర్షి ద్వారా ఆదిత్య హృదయ స్తోత్ర మహిమను తెలుసుకుని పఠించి శ్రీరాముడు విజయం సాధించాడు. సూర్యుని ద్వారా అక్షయపాత్ర పొంది ధర్మరాజు అన్న సమృద్ధిని సాధించాడు. సాంబుడు సూర్యోపాసనతో కుష్ఠవ్యాధి నుండి విముక్తి పొందాడు. సూర్యశతకం రచించిన మయూరకవి ప్రాణాంతక వ్యాధి నుండి విముక్తి పొంది సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాడు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ రథసప్తమి నాడు మనం కూడా ఆ ప్రత్యక్ష దైవమైన సూర్యుడిని ఆరాధించి అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విశేషాల కోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో నారాయణాయ.